మహామాంధ్య కాలంలో ప్రపంచం నిరాశలో మునిగిపోయినప్పుడు ఒక పుస్తకం ఆశ చూపించింది. థింక్ అండ్ గ్రో రిచ్. నెపోలియన్ హిల్ రాసిన ఈ గ్రంథం ఒక పుస్తకమే కాదు, ఒక ఆలోచనా విప్లవం. అతను చెప్పిన ఒకే వాక్యం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. ఆలోచనలు వస్తువులుగా మారతాయి. మనసులో ఎటువంటి ఆలోచనలను నాటుతామో అవే మన వాస్తవంగా మారతాయి. విజయాన్ని కోరుకునేవారు తమ ఆలోచనలను విజయ ఆలోచనలతో నింపాలి. భయం, సందేహం, నిస్సహాయత ఇవన్నీ విఫలతను పిలుస్తాయి. మన ఆలోచనలను సాకారం చేసే ఒక విశ్వశక్తి ఉందని హిల్ చెబుతారు. దానిని ఆయన ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది మన మేధస్సు మించి ఉన్న సృజనాత్మక శక్తి. దానిని మన ఉపచేతన మనసు అనుభవిస్తుంది. మన ఉపచేతన మనసు మన ఆలోచనలను విశ్వశక్తికి చేరవేస్తుంది. అక్కడినుంచి ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయి. హిల్ తత్వానికి ప్రధానంగా 13 సూత్రాలున్నాయి. మొదటిది అభిలాష. ఇది ఒక కోరిక కాదు, మంటగా మండే తపన. ఏదైనా సాధించాలనే ఆరాటం అంత బలంగా ఉండాలి. అది మన జీవితానికే కేంద్రంగా మారాలి. రెండవది నమ్మకం. మన ఆలోచనల మీద సంపూర్ణ విశ్వాసం ఉండాలి. మన ఉపచేతన మనసు భావోద్వేగాల ద్వారా పనిచేస్తుంది. కాబట్టి నమ్మకం అనేది ఆ ఆలోచనకు జీవమిచ్చే శక్తి. మూడవది అటోసజెషన్. మన ఉపచేతన మనస్సును ప్రభావితం చేసే మార్గం ఇది. మన కోరికలను, మన లక్ష్యాలను ప్రతిరోజూ మనసులో పునరావృతం చెయ్యడం. మనసు దాన్ని వాస్తవంగా అంగీకరించే వరకు కొనసాగాలి. నాలుగవది ప్రత్యేక జ్ఞానం. సాధారణ విద్య కాదు, స్పష్టమైన దిశలో ఉపయోగపడే జ్ఞానం కావాలి. జ్ఞానం క్రియలోకి మారితేనే శక్తిగా మారుతుంది. ఐదవది భావనాశక్తి. కలల వర్క్షాప్ ఇది. ఇక్కడే కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు పుడతాయి. మన కల్పనాశక్తి ఎంత సజీవంగా ఉంటే మన విజయం అంత స్పష్టంగా ఉంటుంది. ఆరవది ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ఆలోచనల్ని కార్యాచరణలోకి మార్చే దశ ఇది. ఏ పథకం సిద్ధమయ్యిందో దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలి. సరైన పథకం దొరకే వరకు ప్రయత్నం ఆపకూడదు. ఏడవది నిర్ణయం. విజేతలు నిర్ణయం తీసుకుంటారు త్వరగా, మారుస్తారు చాలా అరుదుగా. ఆలస్యం, సందేహం, భయం ఇవన్నీ విఫలతకు దారితీస్తాయి. ఎనిమిదవది పట్టుదల. ఇది విజయానికి ప్రాణం. తాత్కాలిక పరాజయాలు, విమర్శలు, నిరాశ ఇవన్నీ వస్తాయి, కాని నిలబడిన వారే గెలుస్తారు. తొమ్మిదవది మాస్టర్ మైండ్ శక్తి. 2 లేదా అంతకంటే ఎక్కువ మనస్సులు ఒకే లక్ష్యానికి కలిసినప్పుడు అవి ఒక అదృశ్య శక్తిని సృష్టిస్తాయి, సమిష్టి జ్ఞానం. 10వది లైంగిక శక్తి రూపాంతరం. మానవుని లోపలి అత్యంత బలమైన శక్తి సృజనాత్మక దిశలో మళ్లించబడితే అద్భుతాలు చేస్తుంది. ఇది ధైర్యం, ఊహాశక్తి, ప్రేరణకు మూలమవుతుంది. 11వది ఉపచేతన మనసు. ఇది నిరంతరం పనిచేస్తుంది, రోజూ రాత్రి. ఇది మన ఆలోచనల విత్తనాలను సేకరించి వాటిని వాస్తవంగా మారుస్తుంది. ఇది సానుకూలమైన, ప్రతికూలమైన ఏది ఇచ్చినా అంగీకరిస్తుంది. 12వది మెదడు. హిల్ ప్రకారం ఇది ఆలోచనల ప్రసార కేంద్రం. మన మెదడు సానుకూల భావోద్వేగాలతో నిండి ఉన్నప్పుడు ఇతరుల ఆలోచనలను కూడా గ్రహించగలదు. 13వది ఆరవ ఇంద్రియం. ఇదే మనకు అంతర్గత సూచనలు, అవకాశాల సూచనలను ఇస్తుంది. ఇది పూర్తిగా అర్థమవుతుంది మనం మిగతా సూత్రాలను సాధించిన తరువాత మాత్రమే. ఈ 13 సూత్రాలు కలిసి ఒక జీవన విధానంగా మారతాయి. మొదటి 3 అభిలాష, నమ్మకం, అటోసజెషన్ మన లోపలి నమ్మకాన్ని నిర్మిస్తాయి. తదుపరి సూత్రాలు జ్ఞానం, భావనాశక్తి, ప్రణాళిక ఆ నమ్మకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తాయి. మిగతావి పట్టుదల, నిర్ణయం, మాస్టర్ మైండ్ ఈ ప్రయాణాన్ని నిలబడతాయి. మనసు లోపలే విజయం మొదలవుతుంది. కలలు, విశ్వాసం, చర్య ఇవి కలిసి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. నెపోలియన్ హిల్ చెప్పినది ఒక మాటలో, మనస్సు ఊహించినది, నమ్మినది సాధించగలదు.